డార్క్ టూరిజం. కొద్ది రోజుల క్రితం కేరళ వాయనాడ్లో ప్రకృతి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. కుండపోత వర్షంతో 4 గంటల వ్యవధిలోనే 3 కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కొన్ని ఊర్లు ఆ చర్యల కిందే మునిగిపోయాయి. సమీపంలోని నదిలోనూ పలువురు కొట్టుకుపోయారు. మృతుల సంఖ్య సుమారు 150కు చేరింది. ఈ తరుణంలో అక్కడి విలయాన్ని నేరుగా చూసి ఆ విషాద సమయాన్ని ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు కేరళకు వెళుతున్నారు. మరికొందరు అక్కడి బాధితులను చేదోడు వాదోడుగా ఉండటానికి సహాయం చేయడానికి వెళ్లాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేరళ పోలీసులు ఈ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడికి డార్క్ టూరిజం కోసం రావద్దని, అది సహాయక చర్యలను ఆటంకపరుస్తుందని వివరించారు. అయితే ఇంతకు డార్క్ టూరిజం అంటే ఏంటి అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డార్క్ టూరిజం ఎక్కడ ఉంటుంది, దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త ప్రదేశాలను చూడాలని, కొత్త ప్రదేశాలకు వెళ్లాలని కోరుకోని వారెవరు? అంతా తమ ఆర్థిక పరిస్థితులను బట్టి దేశ విదేశాల్లో విహారయాత్రలు చేస్తుంటారు. అయితే పర్యాటకుల ట్రెండ్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బీచ్లు, సముద్ర తీరాలు, ప్యాలెస్లు, ప్రసిద్ధ జూ పార్కులు, దేవాలయాలు, వివిధ మతాల ప్రార్థనా మందిరాలు వంటి వాటిని చూడటానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ఇప్పుడు పర్యాటకులు తమ ప్రాధాన్యతలను మార్చుకున్నారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు, యుద్ధ క్షేత్రాలు, కల్లోల సంక్షోభ పరిస్థితులకు అడ్డాలుగా నిలిచిన ప్రాంతాలను చూడటానికి ఇష్టపడుతున్నారు. దీన్నే డార్క్ టూరిజం అన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతోంది. ఇలాగే ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం జరుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ సిరియా, ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు యుద్ధ సంక్షోభాలకు కేంద్రంగా నిలిచిన రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా తదితర ప్రాంతాలను చూడటానికి మొగ్గు చూపుతున్నారు. చరిత్రలో పలు విషాదాలకు చారిత్రక సాక్ష్యాలుగా నిలిచిన ప్రాంతాలను సందర్శించడానికి పర్యాటకులు ఇటీవల కాలంలో మొగ్గు చూపుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు 1945లో జపాన్లోని హీరోషీమా, నాగాసాకి నగరాలపై అమెరికా అణుబాంబులతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఆ నగరాలను సందర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. తద్వారా ఇంతటి దారుణానికి దారితీసిన పరిస్థితులు, ఆ తర్వాత ఇప్పుడు ఆ నగరాలు ఎలా ఉన్నాయి, ఆ ప్రాంతాలను శోధించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ప్రముఖ యుద్ధాలు జరిగిన ప్రాంతాలు, ప్రసిద్ధ జైళ్లు, కట్టడాలు వంటి వాటిని సందర్శించడానికి పర్యాటకులు మొగ్గు చూపుతున్నారు. డార్క్ టూరిజం అంటేనే ప్రపంచంలో ఘోరమైన, క్రూరమైన ఘటనలకు సాక్షిభూతాలుగా నిలిచిన ప్రాంతాలను సందర్శించడం. ఈ నేపథ్యంలో క్రీస్తుపూర్వం ఈజిప్ట్ను పరిపాలించిన రాజుల సమాధులు అనగా పిరమిడ్లు, ప్రపంచ విజేత అలెగ్జాండర్ నిర్మించిన గ్రీస్, ప్రపంచంలోనే ప్రాచీన నాగరికతకు వెలిసిల్లిన మెక్సికో, ఈజిప్ట్, భారత్ తదితర దేశాలను సందర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. డార్క్ టూరిజంలో భాగంగా పర్యాటకులు ప్రధానంగా అమెరికా, కెనడా, బ్రెజిల్, మెక్సికో, లాటిన్ అమెరికా, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, రష్యా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, రొమేనియా, భారత్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు వెళుతున్నారు. ఇక మన దేశంలో భారీ జలప్రళయం సంభవించిన ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్రాలతో పాటు మౌర్యులు, గుప్తులు, మొఘలు చక్రవర్తుల కాలంలో వెలిసిల్లిన ఢిల్లీ, గయా, పాటలీపుత్ర, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలను చూడటానికి పర్యాటకులు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీలో కోటలను, రాజుల ప్యాలెస్లను చూడటానికి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. అలాగే అండమాన్లోని స్వాతంత్ర్య సమరయోధులను కారాగారంలో ఉంచిన సెల్యులర్ జైలును, అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని సింధు నాగరికత కాలం నాటి ప్రాంతాలు, భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలు భారతీయులకు హాట్ ఫేవరెట్ డెస్టినేషన్స్గా ఉన్నాయి. డార్క్ టూరిజం. కొద్ది రోజుల క్రితం కేరళ వాయనాడ్లో ప్రకృతి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. కుండపోత వర్షంతో 4 గంటల వ్యవధిలోనే 3 కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కొన్ని ఊర్లు ఆ చర్యల కిందే మునిగిపోయాయి. సమీపంలోని నదిలోనూ పలువురు కొట్టుకుపోయారు. మృతుల సంఖ్య సుమారు 150కు చేరింది. ఈ తరుణంలో అక్కడి విలయాన్ని నేరుగా చూసి ఆ విషాద సమయాన్ని ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు కేరళకు వెళుతున్నారు. మరికొందరు అక్కడి బాధితులను చేదోడు వాదోడుగా ఉండటానికి సహాయం చేయడానికి వెళ్లాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేరళ పోలీసులు ఈ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడికి డార్క్ టూరిజం కోసం రావద్దని, అది సహాయక చర్యలను ఆటంకపరుస్తుందని వివరించారు. అయితే ఇంతకు డార్క్ టూరిజం అంటే ఏంటి అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డార్క్ టూరిజం ఎక్కడ ఉంటుంది, దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త ప్రదేశాలను చూడాలని, కొత్త ప్రదేశాలకు వెళ్లాలని కోరుకోని వారెవరు? అంతా తమ ఆర్థిక పరిస్థితులను బట్టి దేశ విదేశాల్లో విహారయాత్రలు చేస్తుంటారు. అయితే పర్యాటకుల ట్రెండ్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
గతంలో బీచ్లు, సముద్ర తీరాలు, ప్యాలెస్లు, ప్రసిద్ధ జూ పార్కులు, దేవాలయాలు, వివిధ మతాల ప్రార్థనా మందిరాలు వంటి వాటిని చూడటానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ఇప్పుడు పర్యాటకులు తమ ప్రాధాన్యతలను మార్చుకున్నారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు, యుద్ధ క్షేత్రాలు, కల్లోల సంక్షోభ పరిస్థితులకు అడ్డాలుగా నిలిచిన ప్రాంతాలను చూడటానికి ఇష్టపడుతున్నారు. దీన్నే డార్క్ టూరిజం అన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతోంది. ఇలాగే ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం జరుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ సిరియా, ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు యుద్ధ సంక్షోభాలకు కేంద్రంగా నిలిచిన రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా తదితర ప్రాంతాలను చూడటానికి మొగ్గు చూపుతున్నారు. చరిత్రలో పలు విషాదాలకు చారిత్రక సాక్ష్యాలుగా నిలిచిన ప్రాంతాలను సందర్శించడానికి పర్యాటకులు ఇటీవల కాలంలో మొగ్గు చూపుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు 1945లో జపాన్లోని హీరోషిమా, నాగాసాకి నగరాలపై అమెరికా అణుబాంబులతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఆ నగరాలను సందర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. తద్వారా ఇంతటి దారుణానికి దారితీసిన పరిస్థితులు, ఆ తర్వాత ఇప్పుడు ఆ నగరాలు ఎలా ఉన్నాయి, ఆ ప్రాంతాలను శోధించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ప్రముఖ యుద్ధాలు జరిగిన ప్రాంతాలు, ప్రసిద్ధ జైళ్లు, కట్టడాలు వంటి వాటిని సందర్శించడానికి పర్యాటకులు మొగ్గు చూపుతున్నారు. డార్క్ టూరిజం అంటేనే ప్రపంచంలో ఘోరమైన, క్రూరమైన ఘటనలకు సాక్షిభూతాలుగా నిలిచిన ప్రాంతాలను సందర్శించడం. ఈ నేపథ్యంలో క్రీస్తుపూర్వం ఈజిప్ట్ను పరిపాలించిన రాజుల సమాధులు అనగా పిరమిడ్లు, ప్రపంచ విజేత అలెగ్జాండర్ నిర్మించిన గ్రీస్, ప్రపంచంలోనే ప్రాచీన నాగరికతకు వెలిసిల్లిన మెక్సికో, ఈజిప్ట్, భారత్ తదితర దేశాలను సందర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. డార్క్ టూరిజంలో భాగంగా పర్యాటకులు ప్రధానంగా అమెరికా, కెనడా, బ్రెజిల్, మెక్సికో, లాటిన్ అమెరికా, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, రష్యా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, రొమేనియా, భారత్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు వెళుతున్నారు. ఇక మన దేశంలో భారీ జలప్రళయం సంభవించిన ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్రాలతో పాటు మౌర్యులు, గుప్తులు, మొఘలు చక్రవర్తుల కాలంలో వెలిసిల్లిన ఢిల్లీ, గయా, పాటలీపుత్ర, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలను చూడటానికి పర్యాటకులు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీలో కోటలను, రాజుల ప్యాలెస్లను చూడటానికి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. అలాగే అండమాన్లోని స్వాతంత్ర్య సమరయోధులను కారాగారంలో ఉంచిన సెల్యులర్ జైలును, అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని సింధు నాగరికత కాలం నాటి ప్రాంతాలు, భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలు భారతీయులకు హాట్ ఫేవరెట్ డెస్టినేషన్స్గా ఉన్నాయి. డార్క్ టూరిజం కొద్ది రోజుల క్రితం కేరళ వాయనాడులో ప్రకృతి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. కుండపోత వర్షంతో 4 గంటల వ్యవధిలోనే 3 కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కొన్ని ఊర్లు ఆ చర్యల కిందే మునిగిపోయాయి. సమీపంలోని నదిలోనూ పలువురు కొట్టుకుపోయారు. మృతుల సంఖ్య సుమారు 150కు చేరింది. ఈ తరుణంలో అక్కడి విలయాన్ని నేరుగా చూసి ఆ విషాద సమయాన్ని ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు కేరళకు వెళుతున్నారు. మరికొందరు అక్కడి బాధితులను చేదోడు వాదోడుగా ఉండటానికి సహాయం చేయడానికి వెళ్లాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేరళ పోలీసులు ఈ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడికి డార్క్ టూరిజం కోసం రావద్దని, అది సహాయక చర్యలను ఆటంకపరుస్తుందని వివరించారు. అయితే ఇంతకు డార్క్ టూరిజం అంటే ఏంటి అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డార్క్ టూరిజం ఎక్కడ ఉంటుంది, దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త ప్రదేశాలను చూడాలని, కొత్త ప్రదేశాలకు వెళ్లాలని కోరుకోని వారెవరు? అంతా తమ ఆర్థిక పరిస్థితులను బట్టి దేశ విదేశాల్లో విహారయాత్రలు చేస్తుంటారు. అయితే పర్యాటకుల ట్రెండ్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బీచ్లు, సముద్ర తీరాలు, ప్యాలెస్లు, ప్రసిద్ధ జూ పార్కులు, దేవాలయాలు, వివిధ మతాల ప్రార్థనా మందిరాలు వంటి వాటిని చూడటానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ఇప్పుడు పర్యాటకులు తమ ప్రాధాన్యతలను మార్చుకున్నారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు, యుద్ధ క్షేత్రాలు, కల్లోల సంక్షోభ పరిస్థితులకు అడ్డాలుగా నిలిచిన ప్రాంతాలను చూడటానికి ఇష్టపడుతున్నారు. దీన్నే డార్క్ టూరిజం అన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతోంది. ఇలాగే ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం జరుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ సిరియా, ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు యుద్ధ సంక్షోభాలకు కేంద్రంగా నిలిచిన రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా తదితర ప్రాంతాలను చూడటానికి మొగ్గు చూపుతున్నారు. చరిత్రలో పలు విషాదాలకు చారిత్రక సాక్ష్యాలుగా నిలిచిన ప్రాంతాలను సందర్శించడానికి పర్యాటకులు ఇటీవల కాలంలో మొగ్గు చూపుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు 1945లో జపాన్లోని హీరోషిమా, నాగాసాకి నగరాలపై అమెరికా అణుబాంబులతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఆ నగరాలను సందర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. తద్వారా ఇంతటి దారుణానికి దారితీసిన పరిస్థితులు, ఆ తర్వాత ఇప్పుడు ఆ నగరాలు ఎలా ఉన్నాయి,
ఆ ప్రాంతాలను శోధించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ప్రముఖ యుద్ధాలు జరిగిన ప్రాంతాలు, ప్రసిద్ధ జైళ్లు, కట్టడాలు వంటి వాటిని సందర్శించడానికి పర్యాటకులు మొగ్గు చూపుతున్నారు. డార్క్ టూరిజం అంటేనే ప్రపంచంలో ఘోరమైన, క్రూరమైన ఘటనలకు సాక్షిభూతాలుగా నిలిచిన ప్రాంతాలను సందర్శించడం. ఈ నేపథ్యంలో క్రీస్తుపూర్వం ఈజిప్ట్ను పరిపాలించిన రాజుల సమాధులు అనగా పిరమిడ్లు, ప్రపంచ విజేత అలెగ్జాండర్ నిర్మించిన గ్రీస్, ప్రపంచంలోనే ప్రాచీన నాగరికతకు వెలిసిల్లిన మెక్సికో, ఈజిప్ట్, భారత్ తదితర దేశాలను సందర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. డార్క్ టూరిజంలో భాగంగా పర్యాటకులు ప్రధానంగా అమెరికా, కెనడా, బ్రెజిల్, మెక్సికో, లాటిన్ అమెరికా, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, రష్యా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, రొమేనియా, భారత్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు వెళుతున్నారు. ఇక మన దేశంలో భారీ జలప్రళయం సంభవించిన ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్రాలతో పాటు మౌర్యులు, గుప్తులు, మొఘలు చక్రవర్తుల కాలంలో వెలిసిల్లిన ఢిల్లీ, గయా, పాటలీపుత్ర, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలను చూడటానికి పర్యాటకులు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీలో కోటలను, రాజుల ప్యాలెస్లను చూడటానికి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. అలాగే అండమాన్లోని స్వాతంత్ర్య సమరయోధులను కారాగారంలో ఉంచిన సెల్యులర్ జైలును, అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని సింధు నాగరికత కాలం నాటి ప్రాంతాలు, భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలు భారతీయులకు హాట్ ఫేవరెట్ డెస్టినేషన్స్గా ఉన్నాయి.